ఏంటి గురుగారు ఈ షష్టగ్రహ కూటమికి భయపడాలా? లైట్ తీసుకోవాలా? అసలేంటి ఈ గొడవ? సృష్టి మొదలైనప్పటి నుంచి గ్రహగతులన్నీ తిరుగుతూనే ఉన్నాయండి. ఓకే. షష్టగ్రహ కూటములు ఏర్పడటం ఇదే మొదలు కాదు, ఇదే ఆఖరి కాదు. ఓకే. ప్రతిసారి 12 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో, 6 సంవత్సరాలకో కొన్ని కొన్ని గ్రహాలు ఒకచోట చేరుతూ ఉంటాయండి. ఓకే. ఆ ప్రక్రియలో ఇప్పుడు మీన రాశిలోకి ఈ 6 గ్రహాలు చేరుతున్నాయి. ఈ ఓకే. షష్టగ్రహ కూటమి అనేది ఆల్రెడీ మార్చి 18 నుంచే మొదలవుతుంది. ఓకే. షష్టగ్రహ కూటమి 6 గ్రహాల కలయిక కేవలం మార్చి 28 నుంచి 30 వరకే ఉంటుందండి. ఓకే. ఆల్రెడీ అక్కడేమో రాహు ఉన్నాడు. మీన రాశిలో రాహు ఉన్నాడు. హ్మ్. రాహు తర్వాత శుక్రుడు కూడా ఉన్నాడు. ఓకే. రేపు 18వ తారీఖు శని అక్కడికి వెళ్తాడు. ఓకే. 10వ తారీఖునే సూర్యుడు అక్కడికి వెళ్తాడు. తర్వాత బుధుడు ఆల్రెడీ 10వ తారీఖు బుధుడు కూడా వెళ్తాడు. ఓకే. తర్వాత 28వ తారీఖున చంద్రుడు చేరుతాడు. ఓకే. అప్పటికి 6 గ్రహాల కలయిక అక్కడ పూర్తవుతుంది అనమాట. ఓకే. ఆ 6 గ్రహాల కలయిక పూర్తయి షష్టగ్రహాలు 6 గ్రహాలు ఒకే చోట ఉండడం అనేది కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. హ్మ్. చంద్రుడు ఉన్నంత వరకు అది షష్టగ్రహ కూటమి. ఓకే. చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే అది పంచగ్రహ కూటమి అవుతుంది. అవును. అలా ఒక్కొక్క గ్రహం బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న షష్టగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతుంది. ఓకే. మీనరాశి నైసర్గిక శుభుడైన గురువు రాశి. గురువు అంతా ధార్మికం, దైవత్వం, మంచి శుభాలకు కారకుడైన గ్రహం అన్నమాట. హ్మ్. అటువంటి గ్రహం అధిపతి అయిన శుభాలకు అధిపతి అయిన గురు స్థానంలో షష్టగ్రహ కూటమి అనేది మంచిగా జరుగుతుంది అన్నమాట. అయితే గురుగారు ఒక్క డౌట్ ఏంటంటే 2019లో కూడా ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. ఉగాది ముందే వచ్చింది. దానివల్లే కరోనా వచ్చింది అనేది అందరిలో ఒక సందేహం. అది అప్పుడు ఏ కరెక్టేనా? రాశిలో వచ్చింది హ్మ్. ఏమి చూడాలి? అక్కడ షష్టగ్రహ కూటమికి కరోనా రావడానికి అది ఒకటే కారణం కాదు. ఓకే. అప్పుడు ఔటర్ ప్లానెట్స్ అని చెప్పాను నేను. ఓకే. ఇంద్ర, వరుణ, యమగ్రహాలు అని ఉంటాయి అన్నమాట. హ్మ్. వాటి ప్రభావం వల్ల ఇటువంటి ఎపిడెమిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట. ఎండమిక్స్ అయ్యి. హ్మ్. ఇప్పుడు జరిగేది ఏంటంటే నైసర్గిక శుభుడైన గురువు అతని స్థానంలో ఏ రాశి అయినా, ఏ గ్రహాలైనా ఏదైనా ఒక రాశిలో ప్రవేశించినప్పుడు వాళ్ళకి అనుకూలరా, వ్యతిరేకులా చూస్తారన్నమాట. ఓకే. చూసినప్పుడు గురువు నైసర్గిక శుభుడైనప్పుడు వారింట్లో ఉన్నప్పుడు గురువు చేసినట్టుగానే చేయాలన్నమాట. హ్మ్. అందరూ అవే ఫలితాలు ఇవ్వాలన్నమాట. ఓకే. శుభ ఫలితాలు ఇస్తారు. సో ఆల్రెడీ గురువు శుభానికి కారకుడు గురువు సొంత రాశి మీనరాశి. హ్మ్. అందులో శుక్రుడు వెళ్తాడు. శుక్రుడు రెండో శుభాలు చేసే గ్రహం శుక్రుడు అనమాట. ఓకే. గురు బలం, శుక్ర బలం రెండూ కావాలన్నమాట. గురుమూడు, శుక్రమూడు ఉన్నారంటే ఎటువంటి పుణ్యకార్యాలు చేయరు. ఓకే. అటువంటి శుక్రుడు అక్కడ ఉన్నాడు, ఉచ్చలో ఉంటాడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ, అందరికి మంచిగా చేస్తాడు. అచ్చా. ఆ తర్వాత వెళ్ళేసరికి బుధుడు వస్తాడు. ఓకే. బుధుడు అక్కడ నీచ. బుధుడు అక్కడ చేసేది ఏమీ లేదు. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే ఆల్రెడీ రాహు అక్కడ ఉన్నాడు. తర్వాత సూర్యుడు వెళ్తాడు అనమాట. సూర్యుడు అనేసరికి గ్రహరాట అనమాట. సూర్యుడు ఉన్నసరికి మిగతా గ్రహాలన్నీ సూర్యుడి కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే. సూర్యుడు వచ్చేసరికి అక్కడ సూర్యుడికి 6 డిగ్రీలలో ఉన్న గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. వాటి బలం ఉండదు. అచ్చా. ఆ రకంగా బుధ గ్రహ బలం, శుక్రగ్రహ బలం అప్పుడు తగ్గుతుంది. తర్వాత రాహు 20 రాశ్యాంతంలో ఉంటాడు. రాశ్యాంతంలో ఉన్న గ్రహాలు అంత ఫలితం చూపించవు. ఇంక శని వెళ్తాడు అనమాట. శని రాహువులు ఆల్రెడీ శని రాహుల వాళ్ళిద్దరే అక్కడ కొంచెం చెడు చేసే గ్రహాలు. మిగతా 4 గ్రహాలు మంచి గ్రహాలే. సూర్యుడు వెళ్ళేసరికి సూర్యుడి ప్రభావంలో ఆ గ్రహాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత 28వ తారీఖున చంద్రుడు చేరినప్పుడు ఆరో గ్రహం చేరుతుంది. చంద్రుడు కూడా అక్కడ శుభగ్రహం అవుతాడు. ఆ కొద్ది కాలం మాత్రమే దాని ప్రభావం ఉంటుంది అనమాట. ఈ శుభరాశిలో 6 గ్రహాల కలయిక జరగటం వల్ల ఇంచుమించు శుభాలే జరుగుతాయి కానీ చెడులు అనేది జరగవు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఉత్పాతాలకు కొంచెం అవకాశం ఉంటుంది. అది మీనరాశి జలరాశి, జలతత్వ రాశి అన్నమాట. ఆ జలాలకు సంబంధించిన ఉత్పాతాలు కొన్ని జరుగుతాయి అన్నమాట. ఆ రకంగా ఎక్కడైనా సముద్రాల్లో ఉత్పాతాలు రావటం, లేదా తుఫాన్లు రావటం, మంచు తుఫాన్లు రావటం, ఇటువంటి వికల్పాలు జరుగుతాయి అన్నమాట. ప్రకృతి రకమైన వికల్పాలు జరుగుతాయి కానీ మనుషులకి ఇదివరకు అట్లంత వచ్చే అంత వ్యాధులు అయ్యే ప్రబలేంత అవకాశం లేదు. ఎందుకంటే చైనాలో మళ్ళీ ఇప్పుడు కొత్త వైరస్ ప్రబలుతోంది. ఇప్పుడు అందుకే భయపడుతున్నారు. కుంపదీసి ఇది అది మళ్ళీ సేమ్ వస్తుందా అనేది. వైరస్లకి కారకులు, విషాలకి కారకుడు కేతువు. ఓకే. కేతు విషాలు చెడైతే అది వ్యాధిగా పరిణమిస్తుంది. కేతు శుభుడైతే అది వ్యాక్సిన్ అవుతుంది. ఓకే. కరోనాకి ఎవరైతే కారకులు అయ్యారో కరోనా నివారించేది కూడా వాళ్ళే. విషమే విరుగుడు, విషమే ప్రమాదం, మళ్ళీ విషానికి విషమే విరుగుడు. ఆ రకంగా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే చెడు చేస్తారు, ఎవరు చెడు చేస్తారో వాళ్ళే మంచి చేస్తారు. సో ఈ రకమైన గ్రహకూటమి అంతా ఇదివరకటి నుంచి ఉన్నది. దీని గురించి పర్టికులర్గా
బాధపడాల్సిన వరి అవ్వాల్సిన అవసరం లేదు. పరిహారాలు ఏమైనా చేసుకోవాలా గురుగారు ఆ రోజు, లేదా పర్టికులర్ గా ఆ రోజు? అది మీనరాశిలో జరుగుతుంది. ఆ రాశి, ఆ మీనరాశిలో ఆ రోజు పుట్టిన వాళ్ళకి, ఆ రోజు పుట్టిన వాళ్ళకి లగ్నంలో, ఆ మీన లగ్నం అయితే ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది. ఓకే. ఎవరికైతే ఆ రోజు పుట్టిన వాళ్ళకి 6, 8, 12 స్థానాలు అవుతాయి, ఆ 12 స్థానాలు మీనరాశి అయితే అటువంటి వారికి ప్రాబ్లం ఉంటుంది. ఓకే. అలాగే గోచారంలో కూడా ఎవరికైనా ఈ 6, 8, 12 స్థానాల్లో కొంచెం ప్రభావం ఉంటుంది. ఓకే. కానీ గోచార ప్రభావం అనేది ఓన్లీ 20-25% మాత్రమే ఉంటుంది. ఓకే. సో వాళ్ళ జన్మ జాతకానికి అది ఎట్లా ఉన్నది ఏంటనేది చూసుకుని, వారికి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది చూసుకుని, ఈ 6 గ్రహాలలో ఉన్న దశ ఏమైనా వారికి నడుస్తుంటే, ఓకే. వారి జన్మ జాతకం ప్రకారం వాళ్ళు చెడు అయితే, మంచి జరగకపోతే, అప్పుడు వారు దానికి పరిహారాలు చేసుకుంటే అవసరం ఉంటుంది. ఓకే. వాళ్ళకి శుభులయ్యి పర్వాలేదంటే ఏమీ చేసుకునే అవసరం లేదు. దీని గురించి అంత ఆందోళన చేయాల్సిన అవసరం, పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే దైవ ప్రార్థన అన్నిటికీ పరిష్కారం. సో ఆ రోజు ఉగాది రోజు అవుతుంది. ఉగాది రోజు అందరూ ఎలాగో దైవ ప్రార్థనలోనే ఉంటారు. సో ఆ రోజు దానివల్ల సగం పాపం పరిహారం అయిపోతుంది. ఇంకా ఇటువంటి 6, 8, 12 స్థానాల్లో జన్మజాతకం ప్రకారం కానీ లేదా గోచారం ప్రకారం కానీ ఉన్నారంటే వారు తగిన పూజలు చేసుకుంటూ ఉంటే వారికి ఏమి సమస్య రాకుండా ఉంటుంది. విశ్వావసు నామ సంవత్సరంలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. చాలా. అలాగే కొంతమంది అయితే కనుక ఈ సంవత్సరంతో మొత్తం ప్రళయమే వచ్చేస్తుంది, కరెక్ట్, లేకపోతే కొంతమంది అలా పోతారు ఇలా పోతారని చెప్పి బోర్డంతా అంగు ఆర్పాటం చేస్తూ ఉన్నారు. అవునండి. అయితే ప్రతిదీ కూడా ఇప్పుడు మన జీవన శైలి అంతా కూడా ఒక సైకిల్ చక్రం లాంటిది, అలా తిరుగుతూనే ఉంటుంది. గురుగారు, ఒక సంవత్సరం మనం కొంచెం ఆర్థికంగా బాగుంటే మళ్ళీ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడడం, మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ ఏదైనా ఖర్చు రావడం, ఈ జీవన శైలిలో ఇలా తిరుగుతూ మనకి ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అప్పటిదాకా కోటీశ్వరుడు అన్నవాడు భిక్షాధికారి అవుతాడు, భిక్షాధికారి అన్నవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. ఎవరికి ఏ విధంగా అయితే ధనాన్ని చేకూర్చాలో, ఎవరికి ఏ విధంగా అయితే సంతతి చేకూర్చాలో, ప్రతిదీ కూడా ఐశ్వర్యం అని ఏదోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఐశ్వర్యం అనేసరికల్లా ఏమంటారు? డబ్బు అనుకుంటారు. డబ్బు అనుకుంటారు. ఐశ్వర్యం అంటే కనుక ఆనందకరమైన జీవితం. ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి 29 అమావాస్య రోజున మొదలవుతుంది. అలాగే ఈ సంవత్సరం నుంచి, వచ్చే సంవత్సరం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువగా పాడి పంటలు కావని దేనికవని రాజు అధిపతి రవి అయ్యేసరికల్లా కుజుడు కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం శని అధిపతి అవ్వడం వల్ల నలుపులు ఎక్కువగా పండడం, నల్లమట్టి భూమి, నల్ల భూమి ఏదైనా సరే బంగారంగా పండడం, అలాగే నువ్వులు కానీ ఆవాలు కానీ లేదా నలుపు వస్తువు ఏదైనా సరే పంట వేస్తే కనుక చాలా బాగుంటుంది. ధాన్యంలో కూడా వరి, అలాగే ఎరుపులు కూడా బాగా పండుతాయి. ఇవి ఈ యొక్క విషయం అయ్యేసరికల్లా రైతులకి మనం ఉగాది అనేసరికల్లా ప్రతి ఒక్కళ్ళు ఏమో ఆలోచిస్తామంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి అనేసి మనం ఆలోచిస్తాం. రైతుల దగ్గరికి వచ్చేసరికల్లా ఆ విధంగా ఆలోచించరు. స్వామి, ఈసారి ఆరుద్ర కార్తీ ఏ సమయంలో వచ్చింది, ఏ టైంలో వచ్చింది అని అడుగుతారు మాట రాగానే. ఈ యొక్క ఆరుద్ర కార్తీ రావడం వల్లే వ్యవసాయ పంటలు నష్టాలు, ఒడిదుడుకులు, అలాగే కరెక్ట్గా చేతికి పంట వచ్చే సమయానికి వర్షాలు రావడం లేకపోతే ఇబ్బందులు కలగడం ఇలాంటివి ఏముంటాయి అన్నది దాన్ని బట్టి లెక్కేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆరుద్ర కార్తీ ఈ సంవత్సరం మధ్యాహ్న సమయంలో వచ్చింది. మధ్యాహ్న సమయంలో రావడం వల్ల ఏంటంటే కొంచెం వ్యవసాయానికి కొంచెం చాలా ఇబ్బందికరం. కరెక్ట్గా చేతికి పంట వచ్చే టైంకి ఏ వడగళ్ళవానో లేకపోతే ఇంకోటి ఏదోటి వచ్చి చెడగొట్టడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే పాడి పంటలకు వచ్చేసరికల్లా పాడికి ఈ సంవత్సరం
పాడి పశువులకు అవని గ్రాసం కానీ వాటికి అంటే గడ్డి, అలాగే వాటికి మేయడానికి చేను కానీ, అలాగే వాటి దగ్గర నుంచి వచ్చే మన సంపద పాలు చక్కగా పుష్కలంగా దొరుకుతాయి మనకి ఈ సంవత్సరం. అచ్చా, ఇబ్బంది అయితే కనుక పాడి ఏమీ లేదు, పంట పుష్కలంగా ఉంది. ఉమ్. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా నల్లరేగడి మీద అంటే నల్ల భూమి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టచ్చు. అలాగే నల్ల బంగారం అనేసరికల్లా మీకు తెలిసే ఉంటుంది, బంగారం మీద భూమి మీద బొగ్గు ఇలాంటి వాటి మీద దేని మీద సరే అచ్చా, బంగారం కూడా నల్ల బంగారమే మామూలుగా. సో నలుపు రూల్ చేయబోతుంది ఈ సంవత్సరం. చేయబోతుంది. ఓ. అలాగే బంగారం కొనే వాళ్ళకి కూడా అధికంగా ఈసారి రేట్లు కొంచెం అధికం అవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. తర్వాత ఈ సంవత్సరం పళ్ళ వ్యాపారం కూడా పళ్ళు కాయగూరలు ఇవన్నీ కూడా కొంచెం పుష్కలంగా దొరకడం. ఓకే. అలాగే అనుకున్న దాని మీద కొంచెం రీతిలో కొంచెం ఎక్కువ రేటు రావడం ఉంటుంది. ఈ సంవత్సరం మామిడి పళ్ళు అనేసరికల్లా ప్రతి ఒక్కరు వేసవకాలం వచ్చేసరికి అడిగేది అదే. అవును. సకాలంలో అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. చక్కగా అనుకున్న రీతిలో అవన్నీ కూడా పంటలన్నీ కూడా బాగున్నాయి ఈ సంవత్సరం. ఓకే, శుభం. అయితే మనకి ఎప్పుడో 2009లోనో ఎప్పుడో కరోనా వచ్చిందండి, లేకపోతే 2002లో ఇది వచ్చిందండి, వరదలు వచ్చాయండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు. అదే 2019లో వచ్చింది కరోనా. అదే ఇలాగా ప్రతిదీ చెప్తూ ఉంటారు. అవును. ఏది ప్రకృతిలో ఏది జరగాలో జరిగిపోతూ ఉంటుంది. మీకు కరోనా కోసమే చెప్తున్నారు. ఇప్పుడు కరోనా అని అందరూ భయపడ్డారు. అప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ నిజంగా మీరు చూసారో లేదో, దాన్ని భయపెట్టి చంపేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు తప్ప నిజంగా రోగం వచ్చి చనిపోయినోడు ఎవరు లేరు. ఒకసారి మనం ఎవరినైనా తీసుకుని ఒక మనిషిని తీసుకుని దొంగ 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 అని 4 సార్లు అంటే ఆడు దొంగ అయిపోతాడు. అలాగే ఆ సమయాన్ని కరోనా వచ్చిన సమయంలో బాగా తిరిగిన వాళ్ళు, అందరికీ సేవ చేసిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అవును. మిగతా వాళ్ళు భయపడిన వాళ్ళు అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉండి కూర్చుని మందులు వాడిన వాళ్ళే బాగా భయపడిన వాళ్ళే ఇబ్బంది పడ్డారు. అయితే ఈసారి కూడా అలా వస్తుందేమో, ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి అందరూ కూడా కంగారు పడుతున్నారు. షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది, ఉగాది వచ్చేస్తుంది. ఇలాగ షష్టగ్రహ కూటమి రావడం వల్ల మనకి ఏ ఆపద లేదు, దానివల్ల ఇబ్బంది కూడా ఏం పెద్ద ఏం లేదు. అవునా? ఓకే. అంటే ఎక్కడైనా భూకంపాలు కానీ లేదా దేశాలు కొట్టుకోవడం కానీ గొడవలు జరగడం కానీ, ఇదివరకు పూర్వం ఒక తూర్పు నక్షత్రం ఒకటి పొడుస్తుంది, లేకపోతే అలాగా ఆ పక్క నుంచి ఈ పక్కకి చుక్క రాలింది అని చెప్పి రాజుల కాలంలో చెప్పేవారు. అవునండి. లేదా షష్టగ్రహ కూటమి వస్తుంది, లేకపోతే 9 గ్రహాలు ఒక చోటే ఉల్కాపాతం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా పూర్వం చెప్పేవారు. దానివల్ల ఏమవుతుంది, ఆ యొక్క రాజ్యంలో ఉన్నవారికి రాజ్యానికి ఇబ్బంది అనేసి అంటారు. ఇలా షష్టగ్రహ కూటమి రావడం వల్ల దేశాలకి ఏదైనా యుద్ధాలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఇలాంటివి జరగడం సబు. కానీ బలానా రాశి వారికి బాగోదు, బలానా మనిషికే బాగోదు, బలానా వాళ్ళకే బాగోదు అన్నమాట ఎక్కడా లేదు. అయ్యో, ఇప్పుడు అసలు షష్టగ్రహ కూటమి ఆధారంగా 12 రాశుల జీవితాలు ఎలా ఉండబోతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. అయితే నేను చెప్పేది అదే, ఎవరో రొటేషన్గా నడిచేది ఎప్పుడు జీవితం సైకిల్ చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఈ సైకిల్ చక్రం ఆగదు. కొత్తగా ఏదైనా వచ్చిందనుకోండి, దానివల్ల మనకి రాజ్యాల్లో యుద్ధాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. దానివల్ల ఎవరైనా కొంతమంది పోవడం కానీ లేదా కొంత ఎక్కడైనా భూకంపాలు కానీ ప్రళయాలు కానీ ఇలాంటివి ఏమైనా ప్రకృతి విపత్తు ఏదో జరుగుతుంది తప్ప బలానా రాశి వారు ఎలా అయిపోతారో లేకపోతే బలానా నక్షత్రం వాళ్ళు ఎలా అయిపోతారో అన్నది ఎక్కడా లేదు. అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటిది గురుగారు? ఇవి గ్రహాలు ఒక్కోసారి సంచారం చేస్తున్నప్పుడు ఈ విధంగా వస్తూ ఉంటాయి కలిసి. వచ్చినప్పుడు దాని యొక్క విపత్తు
ముందుగా మనకు వెల్లడిస్తూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి రావడం వల్ల. గ్రహాలన్నీ కూడా ఒక చోటకు చేరి అది మీకు ఏదైనా ప్రళయం రాకపోతుంది, లేకపోతే పలానా చోట ఇబ్బంది రాబోతుంది, పలానా గొడవ జరగబోతుంది అని సూచన ఇస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి వర్షం పడేటప్పుడు ముందుగా వాళ్ళు తెలియజేస్తారు, ఈ తీరం వెంబడి ఉన్న వాళ్ళందరూ కొంచెం ఖాళీ చేయాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అవును. అప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్రళయం వస్తుందేమో, ఏదైనా వస్తుందేమో అని ముందు ఆ చేపలు పట్టే వాళ్ళని అందరినీ కూడా కొంచెం అలర్ట్ చేస్తారు. అలాగే మనకి ఎదర జరగబోయేదానికి మనకు సూచన చూపిస్తుంది అంతే. ఓకే. ఆ సూచన చూపించినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని బట్టి ఏదైనా మనకి మన రాజ్యానికి ఏదైనా దండెత్తి ఎవరైనా వస్తారా, లేకపోతే మనకి ఏమైనా గొడవలు జరుగుతాయా, ఓకే, ఇతర దేశాల నుంచి మనకేమైనా ముప్పు ఉందా, వీటి గురించి బాగా ఆలోచించాలి. రైట్. ఆ రోజు పర్టికులర్గా షష్టగ్రహ కూటమి ఏర్పడే రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ రోజు నిజంగా అయితే కనుక దానివల్ల ఇబ్బందే లేదని చెప్తున్నాను. అచ్చా. అయితే ఆ షష్టగ్రహ కూటమి రావడం వల్ల వీళ్ళకి ఎవరికి కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేదు. అలాగని బలానా జాగ్రత్త తీసుకోవాలి, ఆ రోజు ఉపవాసం ఉండాలి, లేకపోతే పూజ చేసుకోవాలన్నది ఏమీ లేదు. ఓకే. మనకి ఎలాగో ఎదర ఉగాది. అవును. మనం ఉగాది అనేసరికల్లా మనం ఏం చేస్తాం, ఉదయాన్నే లేచి తెల్లార స్నానం ఆచరించి పూజల కార్యక్రమాలన్నీ కూడా మనం ఆచరిస్తాం. అది దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఓకే. సో మొత్తానికి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గొడవ అయితే కనుక మనకి ఏమీ లేదండి. కరోనా లాగానే ఇది కూడా ఏదో కొత్త వ్యాధిని తీసుకురాబోతుంది అనేది కదా ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్. ఓకే, షష్టగ్రహ కూటమి వచ్చింది, ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను, ఇదే మీ దగ్గర మీ ముందే మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇదే ఉగాదికి మళ్ళీ మనం కూర్చున్నాం కావాలంటే. ఓకే. దీనివల్ల ఏ నష్టం జరిగింది ఏంటో అన్నది మీరు చెప్తారు కానీ. ఓకే. ఓకే. ఈ యొక్క నేను చెప్పేది ప్రజలకు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు. ఓకే. మీకు జరిగేదంతా ఏమిటయ్యా అంటే రాజ్యంలో ఏదైనా ఇబ్బందులు కలగాలి, రాజ్యాలు దెబ్బలాడాలి, ఈ యొక్క దేశాలకి ఇంకో దేశాలకి ఏమైనా ఇబ్బందులు కలుగుతో ఆ విధంగా ఉంటాయి తప్ప మనకైతే కనుక ఏమీ లేదు. ఓకే. కానీ దీనివల్ల ఏంటంటే ప్రకృతి విపత్తు ఏదోటి, ఎక్కడ భూకంపం కానీ లేకపోతే వర్షాలు కానీ ఇలా గట్టిగా వర్షాలు వచ్చి ఊళ్ళు మునిగిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరగచ్చు. ఇంకోసారి ఈసారి షష్టగ్రహ కూటమి ఇంకొక విశిష్టత ఏంటంటే అమావాస్య కూడా కలిసి వస్తుంది దీంట్లో. అవునండి. మరి అమావాస్యతో కూడిన షష్టగ్రహ కూటమి మరింత ప్రమాదకరం అనేది చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు. మీరేమో అది తూచి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను. అమావాస్య ఉంది, అమావాస్య మనం అయితే కనుక అమావాస్య చాలా మంచిది కాదు, మనం ఏ పూజ చేయకూడదు, అవును, మనం ఆ పూజ చేస్తే కనుక ఫలించదు అంటారు. అవును. అదే మనం చేసిన పూజ కన్నా దీంట్లో ఈ భూత ప్రేతాలకి లేకపోతే క్షుద్ర పూజలకి అవును వీటికి మన వాళ్ళు వాడుతూ ఉంటారు బ్రహ్మాండంగా అదే అత్యంత శక్తివంతమైన రోజు. అదే మనం తమిళనాడు వైపుకి వెళ్ళిపోయాం అనుకోండి, తమిళనాడు అంతా కూడా వాళ్ళకి అమావాస్య చాలా పట్టు. ఏది చేయాలన్నా సరే మనం పౌర్ణమికి ఏ విధంగా చేస్తామో వాళ్ళకి అమావాస్యకి అలా చేస్తారు. ఓకే. ఒక్కో చోట ఒక్కో విధానం ఉంటుంది. అలాగని అమావాస్య వచ్చిందని మనం భయపడవలసిన పని లేదు. ఏంటంటే ఇది ఈ సంవత్సరానికి చివరి అమావాస్య. ఓకే. మళ్ళీ మనకు కొత్త అమావాస్య వెళ్ళిపోయి మనకి పౌర్ణమి పుంజుకుంటున్నాం. ఓకే. చీకట్లోంచి తొలగి వెలుతురులోకి వస్తున్నాం. వెలుతురులోకి వచ్చే సమయానికి ఇలాంటి ఇబ్బందులు ఏమీ రావు. ఓకే. మీరు వెలుతురులోంచి చీకట్లోకి వెళ్తూ ఉంటే కనుక ఇలాంటివి ఏమైనా సమస్యలు వస్తే రావచ్చు. అవును. అలాగే మనం ఏదైనా అమ్మవారి పూజలకు కానీ దుష్టగ్రహ పూజలకు కానీ అమావాస్య నాడే పూజ చేస్తూ ఉంటారు. కానీ దీనికన్నా బలంగా పుంజుకుంటుంది కదా అది. అవును. ఈ మామూలు పూజల కన్నా ఆ పూజలు గట్టిగా గమ్మున పనిచేస్తాయి. అవును అవును. అలాగే అమావాస్య అనేది పెద్ద నష్టం ఏమి కాదు. ఓకే. దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది, పౌర్ణమికి ఉండే ప్రాముఖ్యత పౌర్ణమికి ఉంటుంది. కానీ మళ్ళీ నేను ఇదే డంకాగా చెప్తున్నాను, మళ్ళీ ఉగాదికి ఇప్పుడు ఉగాది కూర్చున్నాం, మళ్ళీ ఉగాది కూర్చుందాం.
ఏవే ప్రళయాలు జరిగాయి, నేను ఏం చెప్పినవి ఏం జరిగాయి అన్నది మీరే చూద్దరు కానీ. ఖచ్చితంగా గురుగారు. సో ఇక పరిహారాలు ఇట్లాంటివి ఏం పాటించాల్సిన అవసరం ఏవీ లేదు. అక్కర్లేదు.